కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 28 నుంచి 31వ వచనం వరకు చదువుదాం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకున్నాను, నీ న్యాయవిధులు నేను నా ఎదుట పెట్టుకొనిన్నాను. యెహోవా, నేను నీ శాసనం హత్తుకొనిన్నాను, నన్ను సిగ్గుపడనీకుము. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసనాలు, ఏ వ్యసనాలు? చెడు వ్యసనాలు. ఈ లోకములున్న శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అనే వ్యసనాలు. ఈ వ్యసనాల వలన ఒక మనిషి ఏమైపోతున్నాడంటే, నా ప్రాణం నీరైపోయాను అంటున్నాడు. చెడు వ్యసనాల వలన, చెడు అలవాట్ల వలన, చెడు కోరికల వలన, ఈ లోకాశల వలన, పాపపు ఆశల వలన ఏమి కలుగుతుందంటే ప్రాణము నీరైపోతుంది, శరీరము ఖరాబ్ అయిపోతుంది. వాటి వలన వచ్చే సంతోషము కొద్దిసేపే గాని, వాటి వలన వచ్చే చెడు వ్యసనాల వల్ల వచ్చే ఆనందము, సంతోషము కొంచెం మాత్రమే ఉంటుంది. కానీ తద్వారా నీ జీవితంలో దుఃఖపడాల్సి వస్తుంది. జీవితంత కాలము ఏడవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది, ఓటమి పాలు కావాల్సి వస్తుంది, ఒంటరి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కాకుండా నీ ప్రాణము కూడా రోగాల పాలయ్యే అవకాశం ఉందని వాక్యం సెలవిస్తుంది. చెడు వ్యసనాల వల్ల శరీరం ఖరాబ్ అయిపోద్ది. చెడు వ్యసనాల వల్ల నీ ఆత్మీయమైన జీవితము దినదినము పాడైపోద్ది. ఈ చెడు వ్యసనాల వల్ల చూడండి ఎంత నష్టం ఉందో. ఒకవైపు ఏమో నీ జీవితంలో సంతోషం, సమాధానం, ఆనందం ఉండదు. రెండోదిగా నీ ప్రాణము అంటే నీ శరీరము కృషించిపోతుంది. నీ ఆత్మ, నీ యొక్క ఆత్మీయమైన జీవితము బలహీనపడుతుంది. ఆత్మీయతలో కోల్పోతావు. ఆత్మీయ జీవితము ఉండదు. ఇక నీకు దిగజారిపోయిన స్థితిలో వెళ్ళిపోతావు. ఇన్ని ఉన్నాయి ఈ చెడు వ్యసనాల వల్ల. అందుకని ఈ చెడు వ్యసనాన్ని విడిచిపెట్టు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతమంది రోగస్తులు, ఎంతమంది వ్యాధిగ్రస్తులు. ఎందుకు ఈ యొక్క నీ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఎందుకు లివర్ ఖరాబ్ అయింది, ఎందుకు గుండె ఖరాబ్ అయిందంటే మత్తు పదార్థాలు తాగడం వల్ల, అనవసరమైన తాగడం వల్ల, తినడం వలన, అనవసరమైన పనులు చేయడం వలన అనేక రోగాలు వచ్చినాయి. అంటే మనుషుల యొక్క పాపమును బట్టి వారి ఆయుష్ తక్కువ అవుతుంది. వారు అనేకమైన రోగాలు తెచ్చిపెట్టుకున్నారు. అందుకని ఈరోజు ఈ చెడు వ్యసనాల నుంచి బయటికి రా. ఇవి నీకు సంతోషాన్ని ఇవ్వలేవు, ఇవి నీకు ఆనందాన్ని ఇవ్వలేవు, ఇవి నేను నరకాన్ని తీసుకెళ్తాయి. ఈరోజు వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.
నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. దేవుని వాక్యం మన హృదయములుంటే ఇలాంటి చెడు వ్యసనాలకి స్థానమే లేదు. దేవుని వాక్యము బయట కాదు, హృదయం బయట కాదు ఉండాల్సింది, తెలిసి ఉండడం కాదు. మన హృదయములో ఉన్నప్పుడు పాపం చేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయంలో ఈ చెత్త మొత్తం, ఈ చెడు వ్యసనాలన్నీ తీసివేయబడ్డప్పుడు దేవుని వాక్యం సమృద్ధిగా నీలో నివసిస్తుంది. అప్పుడు ఏ పాపం కూడా నిన్ను ఏలదు, ఏ పాపానికి చోటియో. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. ఇప్పటికైనా దేవుని వాక్యం నీ హృదయం ఉంచుకో. ఈ చెడు వ్యసనాలని తీసేసుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటి వల్ల నీకే ప్రయోజనం ఉండదు. నష్టము, కష్టము, బాధ కలుగుతుంది, కానీ వాటి వలన నీకు నెమ్మది ఉండదు. ఇంకా 29 వచనం, కపటపు నడత నాకు దూరం చేయము, వేషధారణ దూరం చేయి. ప్రార్థన చేయాలి ఈ విధంగా, ప్రభువా నాలో ఉన్న వేషధారణ, కపటపు జీవితం, కపటపు మనసు, కపటపు హృదయం తీసేయి. లోకంలో ఉన్న అవిశ్వాసంతో పొత్తు చేయకూడదు, భక్తిహీనులతో పొత్తు చేయకూడదు, మోసగాళ్ళతో సవాసం చేయకూడదు, దుష్టులతో సవాసం చేయకూడదు, అపాసకులతో సవాసం చేయకూడదు. వీళ్ళు నాకు ఇలాంటి వాడితో సవాసం చేయవద్దు ప్రభా, నేను నీ సన్నిధిలో ఉండాలి, నీకు నమ్మకంగా ఉండాలి అని ప్రార్థన చేయి. వేషధారణ భక్తి తీసేయి ప్రభా. యథార్థమైన భక్తి, యథార్థమైన జీవితము నాకు దయచేయని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి ఇప్పటికైనా నీకు సహాయం చేస్తాను. ఇంకా 30వ వచనం, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. చూడండి ఎంత మంచి మాట. సత్య మార్గము, సత్య మార్గం అంటే అది యేసుక్రీస్తు మార్గం. అది అంతకు మునుపేమో వ్యసనాల మార్గము, లోకాశల మార్గము, పాపపు మార్గము, నిత్య నరకానికి పోయే మార్గము. కానీ ఇవన్నీ నాకొద్దు ప్రభా, నీ మార్గం నేను కోరుకున్నాను అంటే. ఈరోజు నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో. ప్రభా, ఇప్పటిదాకా నేను నీకు ఆయాసకరంగా జీవించాను, నీకు వ్యతిరేకంగా నడిచాను, నా ఇష్టానుసారంగా నేను జీవించానయ్యా, దానివల్ల నాకు ఏ ప్రయోజనం లేదు, అంత కష్టము, బాధ కలిగింది, దానివలన నాకు కన్నీరు, దుఃఖం తెచ్చి నష్టం అన్ని కోల్పోయాను. కానీ ఇప్పటికైనా నేను నీ సత్య మార్గం కోరుకుంటాను, నీ సత్య మార్గంలో నడుస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంతకన్నా మంచి మార్గం ఏముందండి? సత్య మార్గము, జీవ మార్గము, యేసయ్య మార్గం అయినాడు. యేసయ్య నిన్ను పరలోకం చేర్చే దేవుడు. ఆయనే సత్యము, జీవము, మార్గమైన దేవుడు. ఈ లోకములు ఎక్కడ కూడా సత్యము లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. యేసయ్యలో ఉన్నది, యేసయ్యలో సత్యము, యేసయ్యలో జీవం ఉన్నది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. కాబట్టి ఆ మార్గాన్ని ఎన్నుకో, అంతకన్నా ఉత్తమమైనది లేదు. ఈ మార్గాన్ని కాకుండా ఇంకా నువ్వు వేషధారణ కలిగి జీవించి నువ్వు ఒక వ్యసనాలతో జీవిస్తున్నట్లయితే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, నరకానికి దగ్గర అవుతున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు సత్య మార్గమును, యేసయ్య మార్గమును నడువు. ఆయన నీకు నిత్య జీవాన్ని దయచేస్తాడు. నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఇప్పటికైనా దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యం ప్రకారం నడుచుకో, లోకానుసారం కాదు, దేవుని వాక్యం ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నడువు. ఆయన ఆజ్ఞలను
నీ ఎదుట పెట్టుకొని వాటి ప్రకారం నువ్వు పాటించు, వాటి ప్రకారం నువ్వు జీవించు. లోకులు ఎట్లా నడుస్తారో నేను కూడా అట్లే నడుస్తా, వాళ్ళు ఎలా జీవిస్తారో నేను కూడా అలా జీవిస్తా అని అంటే వాళ్ళు జీవిస్తురు. వాళ్ళు దేవుని మార్గం కోరుకోలే, సత్య మార్గం కోరుకోలే, నిత్య జీవం కావాలని కోరుకోలే. వాళ్ళు పోయేది నరకానికే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు నరకానికి పోతుంటే నువ్వు కూడా ఆల మార్గంలోనే వెళ్ళు. నాకు నరకం వద్దు ప్రభా, నాకు పరలోకం కావాలంటే ఆయన వాక్యం ప్రకారము నువ్వు నడువు, ఆయన చిత్త ప్రకారము, ఆయన వాక్యాన్ని నీ పాదాల నీ ఎదుట పెట్టుకొని నువ్వు నడువు. దేవుడు నీకు నెమ్మది సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న శాంతి కంటే అత్యధికమైన శాంతి సమాధానం నీకు ఇస్తారు ఆయన. సమృద్ధైన ఆశీర్వాదం, సమృద్ధైన సమాధానం, సమృద్ధైన జీవాన్ని ఇస్తారు నీకు ఆయన. ఇంకా 31 వచనం, యెహోవా నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను. ఎంత మంచి మాట అండి. దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉన్నాడంట. మనం కూడా ఆ విధంగా హత్తుకొని ఉండాలి. మన హృదయంలో ఆ దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచు, వాటిని ప్రేమించాలి, వాటి ప్రకారం నడవాలి మనం. ఈరోజు నువ్వు వేటిని హత్తుకున్నావు? లోకాన్ని హత్తుకున్నావా? లోకంలో ఉన్న ఆశల్ని హత్తుకున్నావా? లోకంలో ఉన్న దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను? ఈరోజు చాలా మంది సెల్లుని ఎక్కువ ప్రేమిస్తున్నారు, సెల్లుని హత్తుకుంటున్నారు. సెల్లు లేకపోతే ఉండలేరు అన్నట్టుగా ఉన్నారు. ఈరోజు దయచేసి గమనించాలి, దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది కానీ నీ సెల్లు కానీ ఈ లోకంలో ఏది కూడా నిన్ను బ్రతికించలేదు. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము నీకు నీ బాధలు నెమ్మది కలిగిస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని హత్తుకొనుండు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొనుండు, ఆయన నమ్ముకొనుండు, ఆయన వెంబడించు. దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి చెడు వ్యసనాల నుంచి దూరం అయ్యి నిత్య జీవ మార్గమైన, సత్య మార్గమైన యేసయ్య మార్గంలో నడువు. ఆయన ఇచ్చే సమాధానము శాశ్వత కాలం ఉంటుంది. అది ఎవరు కూడా మన యుద్ధ నుంచి తీసేయలేరంట. కాబట్టి ఆ మార్గము శాశ్వతమైన సమాధానం కావాలంటే యేసు ప్రభువు మార్గంలో ఆయన వాక్యం ప్రకారం నడువు. దేవుడు నీకు శాశ్వతమైన సమాధానం ఇచ్చి నీకు నిత్య జీవం ఇస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.